వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బస్ స్టాప్ ఏర్పాటు కొరకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పరిశీలన. బస్సు సౌకర్యం లేక 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు. కుకట్పల్లి మెట్రో స్టేషన్ కు ఓమ్ని హాస్పిటల్ కుకట్పల్లిగా పేరు మార్పు. మెట్రో ప్రయాణికుడు ఉచితంగా సేవలను పొందవచ్చు అని తెలిపిన ఆసుపత్రి నిర్వాహకులు. మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వైసీపీ నాయకులు. అసభ్య పదజాలంతో దూషించిన మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ భర్త. సింగనమల మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బస్టాప్ లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ స్పందించి స్వయంగా బస్టాప్ ప్రాంతాన్ని పరిశీలించి బస్టాండ్ ఏర్పాటుకి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా బస్టాప్ ఏర్పాటు కొరకు NH544D జాతీయ రహదారిపై అధికారులతో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కొత్తగా 6 లైన్ల రహదారి ఏర్పాటుతో మరవకొమ్మ వద్ద, శ్రీపురం గ్రామం వద్ద బస్సులు నిలపడంతో 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీలైనంత త్వరగా బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని హైవే అధికారులను ఆమె కోరారు. మూడు 4 రోజుల్లో ఒక ప్రాపర్ పిక్చర్ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ నేషనల్ హైవే రూల్స్ ప్రకారంగా కూడా మనం అనుగుణంగా ముందుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి బస్ రిక్వెస్ట్ స్టాప్ నుంచి ఎక్కడైతే సింగనమల మండలం హెడ్ క్వార్టర్లోకి మనం వెళ్ళే దారిని కూడా ప్రయాణికులు సింగనమల నుంచి అనంతపూర్ వెళ్ళే సర్వీస్ రోడ్లో నుంచి కూడా మనకి హైట్ ఉండడం వల్ల ప్రయాణికులు యాక్సిడెంట్ జరిగే పరిస్థితి ఉందని గమనిస్తూ మనకి దృష్టికి రావడం. అలాగే శివపురం దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర దిగితే నడుచుకుంటూ వెళ్ళే ఇబ్బందులు ఉన్నాయని కూడా చాలామంది చెప్పడము. ఇవన్నిటినీ కూడా మనం పరిశీలించి ఖచ్చితంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనము ఈ సౌకర్యాలని అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారు కూడా స్వయంగా దీన్ని పరిశీలించి మనకి సపోర్ట్ చేసే విధంగా కూడా చెప్తానని చెప్పారు. ఈరోజు సింగనమల నియోజకవర్గం సింగనమల మండలం హెడ్ క్వార్టర్లోకి ఏదైతే నేషనల్ హైవేలో రోడ్ వేస్తున్నారో మండల్ హెడ్ క్వార్టర్లోకి వెళ్లేందుకు బస్ ఫెసిలిటీ, అలాగే పెడెస్ట్రియన్స్ ఏదైతే నడుచుకుంటూ వెళ్ళే ఇబ్బందులు ఉన్నాయని గత 2 నెలలు 3 నెలల నుంచి కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. నేషనల్ రహదారి పైన బస్ స్టాప్ శివపురం టెంపుల్ దగ్గర ఉండడాన్ని కొంచెము దూరంగా ఉంది. హెడ్ క్వార్టర్లోకి వెళ్ళాలన్నా తాడిపత్రి నుంచి అనంతపూర్ వెళ్ళే బస్సులు కానీ, అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే బస్సులు, అలాగే సింగనమల నుంచి అనంతపూర్కి, అనంతపూర్ నుంచి సింగనమలకి వెళ్ళే దారిని అనుకూలంగా లేని పరిస్థితిని గ్రామస్తులు, సింగనమల గ్రామస్తులు కానీ, ఆ చుట్టుపక్కల ఏదైతే మెయిన్ దారి సింగనమల మండలం నుంచి హెడ్ క్వార్టర్లోకి వెళ్ళే దాదాపు 10 విలేజ్ల పైన అదే ఒక రూట్ కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితిని మన దృష్టికి రావడం జరుగుతుంది. మున్సిపల్ ఉద్యోగులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. కళ్యాణదుర్గం పట్టణం హిందూపురం రోడ్లు డ్రైనేజీ పనులు జరుగుతూ ఉండగా విధి నిర్వహణలో భాగంగా పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పై వైసీపీ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి, ఆయన అనుచరులు కమిషనర్ను విధులకు ఆటంకం కలిగిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఆయనపై దాడికి దిగడం చాలా దారుణం. మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేసి టీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ఉద్యోగులపై దాడికి దిగిన వారిపై పోలీసులు కఠినంగా శిక్షించాలని, ఉద్యోగులకు భద్రతను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్
తారీఖు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ గారు రోడ్డు విస్తరణలో భాగంగా హిందూపురం రోడ్డు నందు విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆ విధులకు ఆటంకం కలిగిస్తూ వికే హరి మరియు అతని అనుచరులు కమిషనర్ గారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపైన దూషణలు చేస్తూ దాడికి దిగడం జరిగింది. ఇటువంటి దాడులను ఏ పురపాలక సంఘ ఉద్యోగులైనట్టు కూడా భరించేది చాలా కష్టంగా అని చెప్పి మేము భావిస్తున్నాము. అందులోనూ మున్సిపల్ కమిషనర్ పైనే ఇటువంటి దాడులు జరిగితే మున్ముందు చిన్న ఉద్యోగస్తులైనటువంటి మాకు రక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించి మా ఉద్యోగాలకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని అంటే పోలీసు వారిని కోరుకుంటున్నాము. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘం తరఫున మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎక్కడ జరిగింది? కళ్యాణదుర్గం పురపాలక సంఘం నందు హిందూపురం రోడ్డు నందు మున్సిపల్ కమిషనర్ గారు విధులు నిర్వహిస్తుండగా ఈ యొక్క ఘటన జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వారిని వికే హరి మరియు వారి అనుచరులని వెంటనే శిక్షించవలసిందిగా మేము మున్సిపల్ ఉద్యోగ సంఘం తరఫున కోరుతున్నాం. అల్లాపూర్ హజ్రత్ ఖాజా గరీబన్ నవాబ్ దర్గాలో చట్టి షరీఫ్ లంగర్ నియాజ్ చాలా ఘనంగా నిర్వహించారు. ఖాజా బాబా దర్గాకి వేలాది మంది భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం దర్గా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మొయిన్ పటేల్, షరీఫ్ కురేషి, రహీం, జమీర్ షా కాదిరి, ఇక్బాల్ ముస్తఫా ఇతర సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సనత్ నగర్ లోని ఓ పబ్ పై సైబరాబాద్ పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. పబ్ లో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు డీజేతో పాటు 10 మంది డాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకులు అసభ్య ప్రవర్తనను ప్రోత్సహించారని, ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వ్యక్తులను తదుపరి చర్యల నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. పబ్ యజమాని కృష్ణంరాజును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కమిషనర్ పై దాడి చేసిన వైసీపీ నాయకులను వెంటనే శిక్షించాలంటూ కళ్యాణదుర్గం పట్టణ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిపై అసభ్య పదజాలంతో దూషించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని సిఐకి తెలియజేశారు. పట్టణంలోని హిందూపురం రోడ్డులో డ్రైనేజీ పనులు జరుగుతూ ఉండగా విధి నిర్వహణలో భాగంగా పనులు పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పై వైసీపీ నాయకుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బిక్కి నాగలక్ష్మి భర్త బిక్కి హరి ఆయన అనుచరులతో కమిషనర్ విధులకు ఆటంకం కలిగిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషించి ఆయనపై దాడికి దిగారు. ఈ మేరకు కళ్యాణదుర్గం మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐకి ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వారిని వెంటనే మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వారిని వెంటనే దాడి చేసిన వారిని వెంటనే మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వారిని వెంటనే మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వారిని వెంటనే We want justice. 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 సార్ మీరు చెట్టుకి ఏంటి సార్? గట్టిగా బిక్కే హరి మరియు వారి అనుచరులతో వచ్చి మున్సిపల్ కమిషనర్ పైన వాదులాటకు దిగుతూ దాడికి ప్రయత్నం చేశారు సార్. దాంట్లో భాగంగానే మున్సిపల్ కమిషనర్ గారి విధులకు కూడా ఆటంకం జరిగింది. దాంట్లో భాగంగానే కమిషనర్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. కాబట్టి మా మున్సిపల్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇటువంటి దాడి నుండి పునరావృతమైతే అటువంటి పెద్ద ఉద్యోగస్తులకే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మాలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకి మరి చాలా ప్రాబ్లంగా ఉంటుందనే ఉద్దేశంతో మాకు రక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటూ మీకు మేము కూడా అది రాకున్నట్ల ముందు మేము కూడా మున్సిపల్ కానీ లేకపోతే మామూలు ఎంప్లాయీస్ బయట రాకున్నట్టు మేము కూడా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు మెట్రో అధికారులు, ఓమ్ని హాస్పిటల్స్ యాజమాన్యం శుభవార్త చెప్పింది. మెట్రో రైళ్లు ప్రయాణించే వారికి 399 రూపాయలతో ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, సిబిపి, ఆర్బిఎస్, డాక్టర్ కన్సల్టెంట్ తో హెల్త్ ప్యాకేజీని అందిస్తున్నట్లు ఇన్కాన్ సంస్థ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. కుకట్పల్లి మెట్రో స్టేషన్ కు సంబంధించి ఓమ్ని హాస్పిటల్స్ కుకట్పల్లిగా నామకరణం చేస్తున్నట్లు మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. కుకట్పల్లి నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెట్రో రైల్ సంస్థలు పనిచేసే ప్రతి ఒక్కరికి తమ ఆసుపత్రి తరఫున మెడికల్ ఎమర్జెన్సీ టైంలో చేయాల్సిన పనులపైన శిక్షణ తరగతులను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్, యూనిట్ హెడ్, మెడికల్ సూపరింటెండెంట్ వరిస్తో పాటు తదితరులు పాల్గొన్నారు. It's a special model branded with Omni and Infor Group branding. It's a replica of the Metro station. So यहाँ पे सक्सेस है सर. सर थोड़ा
Today is a very important day for L&T Metro also, as we are joining hands with Omni Hospitals Group. Especially a great thanks to Chairman Surya Reddy Garu and Madam. And today they have also announced a very special package for all the passengers who are going to travel in the metro. Mr. Surya Reddy Garu has just now announced that it's going to be a great benefit for all the passengers. And I would like to request all the passengers. Currently, so far we have transported almost 64 crores of passengers in Hyderabad Metro. I think this is a very noble cause that is being offered by Omni Hospitals for all the passengers. And I would like to congratulate the entire Omni Hospitals team, right from chairman to every employee, doctors, whoever has come here, and great success in this partnership, and look forward for much more opportunities in future in helping the society. This is also a social cause. What they are doing and what we are doing is also social cause. I think this is a win-win situation for the entire society by joining hands with Omni Hospitals. I would like to, with these few words, I would like to once again congratulate the entire team here. Good luck. Thanks. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బస్ స్టాప్ ఏర్పాటు కొరకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పరిశీలన. బస్సు సౌకర్యం లేక 10 గ్రామాల ప్రజల ఇబ్బందులు. కుకట్పల్లి మెట్రో స్టేషన్ కు ఓమ్ని హాస్పిటల్ కుకట్పల్లిగా పేరు మార్పు. మెట్రో ప్రయాణికుడు ఉచితంగా సేవలను పొందవచ్చు అని తెలిపిన ఆసుపత్రి నిర్వాహకులు. మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వైసీపీ నాయకులు. అసభ్య పదజాలంతో దూషించిన మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ భర్త. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.